కర్నూలు నగరంలో వారం రోజుల పాటు టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన కర్నూలు ఉత్సవ్ 2025 వేడుకలు ఘనంగా ముగిశాయి. మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ ఈ ఉత్సవాల్లో పాల్గొన్న వారిని సత్కరించారు. కళల్ని, కళాకారుల్ని ప్రోత్సహిస్తున్న టీజీవీ కళాక్షేత్రానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కడం అభినందనీయమని ఆయన అన్నారు. కళకాలం వర్ధిల్లాలని, తెలుగు కళలు, ప్రజా కళలు, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు అగ్ర తాంబూలం ఇస్తూ టీజీవీ కళాక్షేత్రం ఒక చైర్మన్ గారి చేతుల మీద ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనటువంటి ప్రశంసా పత్రాన్ని అందుకోవడం జరిగింది. ఒకసారి గట్టిగా చప్పట్లు. అలాగే తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాల సమర్పిస్తూ ఉన్నారు. చాలా క్లుప్తంగా మాట్లాడతారు. ముందుగా మా అధ్యక్షుడు వారు సత్యబాబు గారు. మా దాశక్తి ఆత్మీయులకు పశుగోపులయ్య గారు ఈ 7 రోజుల కార్యక్రమాలను చాలా ఘనంగా చేయగలిగారు. వాటన్నిటికి మించి ఈనాడు ఈ కళాక్షేత్రానికి ఒక బండి తెచ్చి అమ్మాయి నేషనల్ లెవెల్లో వస్తుంటే ఉడతా బస్తీగా వారి సేవకు 5,000 రూపాయలు ఏదో చెప్పారు. అది 10,000 రూపాయలుగా చేసి ఇవ్వమని అమౌంట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, సో ఒక ఎంకరేజ్మెంట్. కే శృతితో పాటు దంపతులు రామకృష్ణ దంపతులు పురస్కారాన్ని అందుకుంటూ ఉన్నారు. ఇలాగే వేదికపై ఆయన మ్యాజిక్ ప్రదర్శన చేశారు. దాని భాష రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో తన మ్యాజిక్ తో అందరినీ అలరించినటువంటి మ్యాజిక్ కళాకారుడు దాని భాష త్వరగా రావాలి వేదికపైకి. ఉస్మాన్ భాష తర్వాత ఖాజా వసాబ్ నటుడు శివశంకర్
మ్యాజిక్ ప్రవేశం కలిగినటువంటి కళాకారుడు శివశంకర్ ఈ వేదికపై నుంచి మ్యాజిక్ ప్రదర్శన చేశారు. శంభు ప్రసాద్, శంభు ప్రజా గాయకుడు, ఎన్నో పాటలు రాశారు. రైతుల పైన, కూలీల పైన ఎన్నో కళా ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు భాష కోసం కూడా అనేక రోజు ఒక తూరి మళ్ళీ మనం దాన్ని గుర్తు చేసుకుంటాం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ పొట్టి శ్రీరాములు ప్రారంభం చేసి మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది. మన దేశానికి ఒక భాషతో అంటే మతాలు కులాలతో కాకుండా భాష మాట్లాడే వాళ్ళతో ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటము, ఒక నాంది పడటం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో దేశానికి మార్గదర్శనమైందని సభాముఖంగా తెలుస్తుంది. మనం ఒక విధంగా చూస్తే పాపులరైజేషన్ వైజ్ కానీ లేకపోతే తెలుగు మాట్లాడే వాళ్ళు కానీ మన దేశంలోనే పుట్టి మన సంస్కృతి ఉన్నది భారతదేశంలో మాట్లాడే పాపులేషన్లో నంబర్ 1గా ఉంటుందని మీకు చరిత్ర తెలియజేస్తుంది. ఇది ఆషామాషి కాదు. కానీ కొన్ని రాష్ట్రాల్లో మనం మిగిలిపోయినాం. బెంగాల్లో మిగిలిపోయినాం, చాలామంది తెలుగు వాళ్ళు. తమిళనాడులో మిగిలిపోయినాం, మరి ఒరిస్సాలో మిగిలిపోయినాం, మహారాష్ట్రలో మిగిలిపోయినాం. ఆ పాపులేషన్ని తీసుకుంటే నంబర్ 1 తక్కువ ఎప్పుడూ ఉండదు, ఏ కమాండ్ లెక్క పెట్టినా. పెద్ద రాష్ట్రాలుగా తెలుగు మాట్లాడే వాళ్ళు దేశంలో ఎక్కడ ఉన్నాయంటే రాష్ట్రాలు 2 రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్, మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశే ఉన్నది. తెలుగు మాట్లాడే భాష 2 రాష్ట్రాలుగా ఉండేది తెలంగాణ, ఆంధ్ర, పెద్ద రాష్ట్రాలు. అంటే క్రియేట్ చేసి మన భాషను, మన సంస్కృతిని అలాగే ఉంచేకి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు మనం మరవరాదని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాంటి వారిని మనం మర్చిపోరాదు, మన రాష్ట్ర అవతరణ మర్చిపోరాదు. చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా దీన్ని వెలుగులోకి తీసుకొని వచ్చింది. వారికి కూడా మేము సభా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి ఉత్సవాలు జరగటం వల్ల మన తెలుగు జాతి గౌరవాన్ని పెంచిన వాళ్ళు అవుతాం. దానిలో భాగంగా మా కళాక్షేత్రం కూడా పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాం. కళాక్షేత్ర 7 రోజులు కళ్ళకు పండుగ, కవులకు వినోదంగా ఉండి మరి ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వ అధికారులు కానీ వారు సహకరించిన 7 రోజులు 7 లక్షలు ఏదో ఖర్చు పెట్టినట్ట బోబులే గారు చెప్తున్నాడు. రాహుల్ 2 లక్షలేమో గవర్నమెంట్ ఇచ్చి 2 రోజులు చేయండి అన్నారు. మా వాళ్ళు 7 రోజులు చేసి 7 లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ మిగతా సహకారం కూడా పెద్దలు అందించారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో 3వ తూరి హ్యాట్రిక్గా అవార్డు తీసుకోవటం ఓబులయ్య వారి బృందానికి దక్కింది. ఇది స్టేట్ లెవెల్ గోల్డ్ మెడల్ అందుకున్నటువంటి కె శృతి వేదికపైకి రావాలి. గట్టిగా చప్పట్లు. స్టేట్ లెవెల్ గోల్డ్ మెడల్ అందుకున్నది, వారిని గౌరవ చైర్మన్ గారు సన్మానిస్తున్నారు.